ఆ జిల్లాకు మంత్రులు వచ్చినప్పుడల్లా మర్యాద మర్యాద అంటూ ఒంటి కాలుపై లేస్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. తమకు జరుగుతున్న అవమానాలపై మండిపడుతున్నారు. ఓడిన అభ్యర్థులకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా తమకు లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఈ ఇష్యూ కాస్త చిలికి చిలికి గాలివానలా మారుతుందిట. అధికార పార్టీ నాయకులు ఎన్ని చేస్తున్నా జంకకుండా తమ వాయిస్ అంతకంటే బలంగా వినిపిస్తున్నారు అక్కడి అపోజిషన్ ఎమ్మెల్యేలు. ఇంతకీ ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ నాయకుల తీరుపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి అధికారిక కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. అధికారులు కూడా పాలకపక్ష నేతలకే పెద్దపీట వేస్తూ కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాట వినడం లేదట. మరోవైపు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధుల మాట దేవుడెరుగు అంటున్నారు విపక్ష ఎమ్మెల్యేలు. ఉమ్మడి జిల్లాలో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. కానీ గెలిచినప్పటి నుంచి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదు. కనీసం మున్సిపాలిటీ, కార్పొరేషన్లో వీధి దీపాలు కూడా వేయించలేని పరిస్థితి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆవేదనకు గురి చేస్తోంది. దీంతో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు. ఇదంతా ఒకెత్తైతే ఉమ్మడి జిల్లాకు మంత్రులు పర్యటించినప్పుడల్లా జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యేలకు అవమానాలు ఎదురవుతున్నాయట. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదట. అధికారిక కార్యక్రమాల్లో సదరు ఎమ్మెల్యేలకు ఆహ్వానం కూడా ఉండడం లేదంటున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం అందడం లేదన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఆర్మూర్ నుంచి పోటీ చేసి ఓడిన వినయ్ రెడ్డి, అలాగే బాల్కొండ నుంచి పోటీ చేసి ఓడిన సునీల్ రెడ్డిని వేదికపైకి ఆహ్వానించారు. ఎలాంటి పదవుల్లేని అధికారులతో పాటు సమీక్షా సమావేశాల్లో ఎలా కూర్చుంటారని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలిస్తేనే డయాస్ పైకి వెళ్లామనేది అధికార పార్టీ నేతల వాదనగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 4 ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్నారు. అధికారిక సమావేశాలకు సదరు ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందడం లేదు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుల ఆధిపత్యమే నడుస్తోంది. కనీసం అధికారులు ప్రతిపక్ష ఎమ్మెల్యేల మాట వినడం లేదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకి నిధులు రావడం లేదంటున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనైతే 6 నెలలుగా వీధి దీపాలు కూడా లేని పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉండి కనీసం స్ట్రీట్ లైట్లు వేయించలేకపోతున్నానని ఆవేదన చెందుతున్నారట అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాటనే అధికారులు వింటున్నారని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై అసెంబ్లీ సాక్షిగా గట్టిగా గొంతెత్తారు బీజేపీ ఎమ్మెల్యేలు. తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చ నడుస్తుండగా అసెంబ్లీలో నిరసనకు దిగారు. ఈ అంశంపై శాసనసభలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నియోజకవర్గాల్లో తమను పట్టించుకోవడం లేదని, కనీసం సమాచారం ఇవ్వడం లేదని బీజేపీ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. తాము గౌరవం ఇస్తున్నప్పుడు అధికార పార్టీ నేతలు కూడా అలానే ఉండాలన్నారు. నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. సభ తర్వాత బీజేపీ సభ్యులను, మంత్రిని పిలిచి మాట్లాడతానని స్పీకర్ సర్ది చెప్పారు. మ్యాటర్ అసెంబ్లీ దాకా రావడంతో ఇప్పటికైనా విపక్ష సభ్యులకు ప్రోటోకాల్ మర్యాద దక్కుతుందో లేదో చూడాలి మరి.